ఈ దఫా లోపల బయట రెండింటి మీద కలిపి జరిగింది. ఒకటి చేసాం అప్పుడు, ఈ దఫా 9 చేసాం. 9 కూడా కీలకమైనటువంటి లష్కర్ తోయిబా మెయిన్ హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్కి సంబంధించిన మెయిన్ హెడ్ క్వార్టర్. ఇది సందేశం ఏంటంటే, నువ్వు ఎక్కడో మదర్సాలో కూర్చుని నువ్వు తయారు చేస్తే, ఇందులో కూడా లెక్క చెప్పారు ఏ ఏ భారతదేశంలో అటాక్కి ఏ ఏ శిబిరంలో జరిగిందో ఒక పుస్తకం తయారు చేశారు మనోళ్ళు, హిస్టరీ తయారు చేశారు. తయారు చేసి ఇదిగో పహల్గావ్ది ఇక్కడ జరిగింది డిజైన్ చేశారు, పుల్వామాది ఇక్కడ డిజైన్ చేశారు, పఠాన్కోట్ది ఇక్కడ డిజైన్ చేశారు, ముంబై పేలుళ్ళది ఇక్కడ డిజైన్ చేశారు. ఏ ఏ స్థావరంలో డిజైన్ చేశారో ఆ స్థావరాల చరిత్ర తీసి ఆ స్థావరాల దగ్గరికి ఆ స్థావరాలనే కొట్టొచ్చారు. అందులో అందరూ చచ్చిపోయి ఉండకపోవచ్చు, కానీ నువ్వు అక్కడి నుంచి నా దగ్గరకు వస్తే నేను ఇక్కడి నుంచినే నిన్ను లేపుతా. నువ్వు రావడానికి కొండలెక్కాల, గుట్టలెక్కాల, తొక్కెక్కాల, తోలెక్కాల, మధ్యలో మీ వాడు జావాలా, అడిగి డబ్బులు ఇవ్వాలా, 100 మంది రావాలా. ఇక్కడ మేము అట్లాంటి దొంగసాటి దెబ్బలు తీయం, స్ట్రైట్ దెబ్బ కొడతాం. నువ్వు ప్రపంచంలో ఏ మూలనో వచ్చి కొడతాం. ఇదివరకు గుర్తు తెలియని వ్యక్తులు లేపేశారు, ఇప్పుడు డైరెక్ట్గా బాంబు పెట్టి లేపేస్తాం. నువ్వు చావాలి అనుకున్నప్పుడు నువ్వు ప్లాన్ చేసుకో. నువ్వు చావాలి అనుకున్నప్పుడు భారత్ శత్రువుగా తయారు. నా దేశం మీద దాడి చేస్తే నువ్వు నా దేశానికి శత్రువి. నా దేశానికి శత్రువి అంటే నువ్వు ఏ పూటనైనా చేస్తావు. అది నీకు గుర్తు తెలియని వ్యక్తి చంపుతాడా, బాంబులతో లేపేస్తాడా, తుపాకీతో కాల్చేస్తాడా, లారీతో గుద్దేస్తాడా, కారుతో చంపేస్తాడా, విషప్రయోగంతో చేస్తారా. ఇట్లాంటి చచ్చారు కదా ఈ మధ్యన చాలా మంది. ఇది అంతకంటే ఎక్కువ ఉంటుంది నీది. అంటే ఒక సందేశం క్లియర్గా ఇస్తున్నావు. నువ్వు చావడానికి సిద్ధమయ్యి రావడం ఒక ఎత్తు, తీవ్రవాది నిన్ను చంపి తీరుతాం, నిన్ను పంపినోని కూడా చంపుతాం. నువ్వు అక్కడ పంపించావంటే నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు ఎక్కడున్నా చస్తారు ప్రపంచంలో. అది ప్రిపేర్ అవ్వు అన్న సందేశమే దీని వెనకాల ఉన్నటువంటిది. సార్, ఇప్పుడు అంటే పాక్ ప్రతీకార చర్య ఏమన్నా ఉండే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే పాక్ రక్షణ శాఖ మంత్రి మీ దాడులు ఆపేస్తే కనుక మేము ఆపేస్తామని చెప్పడం ఒక రకంగా కాలబేరానికి వచ్చినట్ట, లేదంటే ఒక ఎత్తుగడ ఏమన్నా వేస్తుందా? మేబీ అది కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్ అవ్వచ్చు. మనం